హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ చూస్తున్నారు కదండి, మా టెర్రస్ గార్డెన్లో ఉన్న జామ మొక్కకైతే ఇన్ని జామకాయలు వచ్చాయి. ఇది ఫస్ట్ టైం కాదండి, ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ ఈ విధంగా వచ్చాయి. అయితే నేను ఈ గ్రో బ్యాగ్లో పెట్టిన మొక్క అండి. ఈ మొక్క ఇదే సేమ్ మొక్క నేను 2 మొక్కలు తెచ్చాను. ఇది వచ్చేసి ఈ గ్రో బ్యాగ్లో పెట్టాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, చాలా చిన్న గ్రో బ్యాగ్, అంత పెద్దది ఏం కాదు. ఇందులో ఒక మొక్క పెట్టాను, ఇంకొక మొక్క వచ్చేసి నేను నేలలో పెట్టాను. నేలలో పెట్టిన మొక్క యొక్క జామకాయలు జామ పళ్ళు నేను నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తానండి. ఇది మాత్రము నేను టెర్రస్ పైన గ్రో బ్యాగ్లో పెంచుకున్న జామ మొక్క. మీరు చూస్తున్నారు కదండి ఎన్ని పండ్లు వచ్చినాయో, అన్ని పండ్లు పండినాయి. ఇక్కడ కొంచెం వర్షం అయితే పడుతుంది, ఒక 3 డేస్ నుంచి మంచిగా వర్షం పడ్డాక వచ్చినానండి పైకి. చూడండి ఎంత బాగా ఉందో. జామ మొక్క పండి రాలిపోయి కింద పడిందండి. ఇవి తింటే ఎంత తీయగా ఉంటాయంటే చాలా అంటే చాలా తీయగా ఉంటాయి. అయితే నేను దీనికి ఇచ్చిన ఫెర్టిలైజర్స్ వచ్చేసి నేను ఎక్కువగా ఆవు పేడనైతే ఇస్తూ ఉంటానండి. నా దగ్గర నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను. అంటే నా దగ్గర ఎప్పటికీ ఉంటుంది. ఒక 2-3 బ్యాగ్స్ అన్న ఆవు పేడ, తర్వాత మాగిన పశువుల ఎరువునైతే నేను ఖచ్చితంగా నా దగ్గర ఉంచుకుంటాను. ఇంకా నేను ఏం ఫెర్టిలైజర్స్ తయారు చేయలేను, లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అంత టైం లేదన్నప్పుడు నేను ఆవు పేడనే ఎక్కువగా ఇస్తూ ఉంటాను. దట్టు ఈ పండ్ల మొక్కలకైతే ఆవు పేడ నేను మంచిగా ఇస్తానండి. ఇంకా వాటరింగ్ విషయానికి వస్తే తెలిసిందే, మార్నింగు ఈవినింగు వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి ఎన్ని పండ్లు వచ్చాయో ఒక చిన్న మొక్కకి. మొక్క మామూలుగా నేను ఒక 80 రూపీస్ అనుకుంటా అండి, 80 రూపీస్ పెట్టి తెచ్చాను. చూడండి 80 రూపీస్ పండ్లు మనకి ఎన్నోసార్లు ఈ మొక్క అయితే ఇచ్చింది. సో మనం కొన్నదానికి వర్త్ అయితే మొక్కలు ఇస్తాయి, ఇంకా అంతకన్నా ఎక్కువనే ఇస్తాయి. కానీ మనం పెట్టిన డబ్బులు అయితే వృధా కాదు మొక్కల పైన. ఇంకా ఇన్నైతే వచ్చాయి చూడండి, ఎంత తీయగా అంటే అంత తీయగా ఉంటాయి. ఇక్కడ మా వాళ్ళు కట్ చేసి సాల్ట్ తర్వాత కారము వేసి ఇవ్వమంటే నేనైతే ఈ విధంగా కట్ చేసి అయితే పిల్లోళ్ళకి ఇస్తున్నాను. నేను ఈ మొక్కను పెట్టి ఒక 4 ఇయర్స్ అయితే అవుతుందండి. మేము హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోయి గృహప్రవేశం చేసినాక ఈ మొక్కలను అయితే పెట్టాము. ఇంకా ఇది చిన్నగా ఉంది గ్రో బ్యాగ్లో, కానీ నేలలో పెట్టిన మొక్క అయితే చాలా అంటే చాలా పెద్దగా అయింది. దానికి ఎక్కువ కాయలు అయితే వస్తున్నాయి. నేను చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో. అయితే ఈ మొక్క పెట్టయితే ఒక 4-5 ఇయర్స్ అవుతుంది అంతే, అంతకు మించి అయితే కావట్లేదు. ఇంకా 4 ఇయర్స్లో ఇంత అయితే వచ్చింది చూడండి. ఇదండి వాటి వీడియో. మీకు ఎలా అనిపించింది? మా గార్డెన్లో ఉన్న జామ మొక్క జామ పళ్ళు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ అండి.